యువకులు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇంధన శాఖ మంత్రి గొట్టపాటి రవికుమార్ అన్నారు. అలాగే వారు మరో 10 మందికి ఉపాధిని కల్పించాలన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుకు వారు శంకుస్థాపన చేశారు. అలాగే సామర్లకుట్ట రెవెన్యూ భవనం, ఐసీడీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అచ్చంపేటలో సబ్స్టేషన్కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో మేమందరం వారధులుగా పనిచేస్తున్నామని అన్నారు. కాపాడాలని మీరందరూ కూడా పెద్ద ఎత్తున మా గురువు గారు అయినటువంటి చిన్నరాజప్ప గారికి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించారు. ఎందుకంటే పోరాట యోధుడు 19లో కూడా పెద్ద ఎత్తున గెలిపించారు. తర్వాత మాతో అండగా 19 మంది ఉండేవాళ్ళం మేము అసెంబ్లీలో. దాంట్లో చాలా కీలక పాత్ర పోషించి మాకు ఇప్పుడు వెనుదన్నుగా ఉంటూ వారి యొక్క మంచి ఐడియాస్ ఇస్తూ మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి కరెక్ట్గా సంవత్సరం ముందు మీ అందరూ కూడా ఓటు వేసి వారిని గెలిపించారు. మరి సంవత్సరం తర్వాత ఇదే రోజు ఇదే సమయంలో మీరు ఓట్లు లైన్లో ఉన్న సమయంలో ఇంత పెద్ద పార్క్ ఇవాళ మనం శంకుస్థాపన చేస్తా ఉన్నామంటే చినరాజప్ప గారికి మీ పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా భావితరాల గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ తరం గురించి ఆలోచించే వాళ్ళు రాజకీయ నాయకులు అయితే భావితరాల గురించి ఆలోచించే వాళ్ళు రాజనీతిజ్ఞులు అవుతారు. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుల దగ్గర పనిచేయడం నిజంగా మా అందరూ కూడా అదృష్టం. రాబోయే తరాలు బాగుండాలి, యువతకి ఉపాధి కల్పించాలి, అలాగే వాళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా చేయాలని చెప్పే లక్ష్యంతో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ఒక నినాదంతో, అంటే ప్రతి కుటుంబం నుంచి కూడా తప్పకుండా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. అతను అక్కడ ఉపాధి కల్పనతో పాటు ఆర్థికంగా ఏదైతే జాతీయంలో కూడా అగ్రస్థానానికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి తోడ్పడాలని చెప్పే లక్ష్యంతోనే ఈ స్లోగన్ తీసుకోవడం జరిగింది. గతంలో ఒక కుటుంబం ఒక ఐటీ ఉద్యోగి అని చెప్పారు, అప్పుడు అందరూ కూడా నవ్వారు. కానీ ఈ రోజున ఐటీ ఉద్యోగి లేని కుటుంబం ఎక్కడ కూడా మనం లేదు ఈ రాష్ట్రంలో. ఆ రోజు హైదరాబాద్ వేసిన పునాది ఈరోజు మనకి ఆ ఫ్రూట్స్ కనపడతా ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచంలో ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక గ్రోత్ కారిడార్గా, ఒక గ్రోత్ వర్గా, ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉంది, ఒక ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రి ఉన్నారు. సో అందరూ కూడా ఇట్లా చూస్తున్నారు. దాంట్లో భాగంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సామాన్య మానవులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఇలాంటి చిన్న చిన్న ఎంఎస్ఎంఈ పార్కులు ఉండాలి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడే ఏర్పడాలి. వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కావాలి. ఎందుకంటే ఈ దేశం ఆర్థిక పరిస్థితుల్లో వ్యవసాయం తర్వాత 2వ స్థానంలో ఉంది పారిశ్రామిక రంగం. దానికి తోడ్పడితే తప్పకుండా భవిష్యత్తులో ఏదైతే మనం 2047కి 15% గ్రోత్ అనుకుంటా ఉన్నామో దానికి సాధ్యమవుతుంది. అందరికీ కూడా ఒక సుఖవంతమైన జీవితం రాగలుగుతుందని చెప్పే లక్ష్యంతో ఈరోజు ఎన్నో సబ్సిడీలు ఇచ్చి, అంటే ప్రోత్సాహకాలు ఇచ్చి, ఇన్వెస్ట్మెంట్లో 25% సబ్సిడీ ఇవ్వచ్చు, అంటే రియంబర్స్మెంట్ అవ్వచ్చు. అది ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫిజికల్ డిసేబుల్డ్ అయితే వాళ్ళకి 45% అవ్వచ్చు. పవర్లో రియంబర్స్మెంట్ అవ్వచ్చు. అలాగే లేడీ ఆంట్రప్రెన్యూర్కి మొన్న కూడా చూసాను, క్యాబినెట్లో కూడా వచ్చింది. ఎలిట్ కింద ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే నేను చెప్పాను, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో ఏదైతే 2వ రంగంలో ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో కూడా 175 పార్కులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం టేకప్ చేశారు. కూటమి ప్రభుత్వం వేళ మనందరికీ కూడా ఉద్యోగస్తులు కల్పించాలి, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టి పర్సనల్గా 10 మందికి ఒక ప్రోత్సాహకుడు 10 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఉండాలని ఆలోచనతో ఈ పార్కులు పెట్టడం జరిగింది. మన మొదట్లోనే పెద్దాపురం పార్కు, ఇప్పటికే మన నియోజకవర్గంలో చాలా పార్కులు ఉన్నాయి, మనకి లేకపోలేదు ఉన్నాయి. ఇది కొత్త పార్కు. ఈ కొత్త పార్కులో మీరందరూ కూడా మరి ఖాళీగా తిరగకుండా మనందరం కూడా ఏదో వ్యాపారం చేయాలని దృక్పథంతో ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం మనకు ఉంది, పెట్టుకోండి. 2, మనకు ఇప్పటికే మన పెద్దాపురం నియోజకవర్గంలో 20,000 మంది ఈవేళ మనకి ఈవేళ ఇండస్ట్రీస్ ద్వారా ఉద్యోగాలు పొంది పనిచేస్తారు. 20,000 మంది పనిచేస్తారు. ఈ పార్కు వల్ల కనీసం ఒక 5,000 మంది అయినా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇలా అవకాశాలు రావాలి. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా భూమి ఉంది, ఇంకా పార్కులు వస్తాయి. మనందరం కూడా దీన్ని ప్రోత్సహించి ఇండస్ట్రీని సక్రమంగా 10 ఒక్కరు పెట్టుకోవడమే కదా, ఇలా ఇండస్ట్రీ పెట్టుకోవడం కాదు, పెట్టి నడిపించి ఇలా లాభాల్లో పొంది 10 మందికి ఉద్యోగాలు కల్పించడం కావాలి. కూటమి ప్రభుత్వం